దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రతిరోజు లక్షలాది వాహనాల రాకపోకలు సాగిస్తాయి. ఈ నేపథ్యంలో టోల్ ఫీజులు, రవాణా నియంత్రణకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు నేరుగా కోట్లాది ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ క్రమంలో రహదారి భద్రత, మౌలిక సదుపాయాల పరిరక్షణ, అలాగే ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్రం తాజాగా కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యంగా ఓవర్లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కేంద్ర రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ రహదారుల ఫీజుల 4వ సవరణ నిబంధన 2026 ప్రకారం ఓవర్లోడ్తో ప్రయాణించే కమర్షియల్ వాహనాలపై భారీగా జరిమానాలు విధించనున్నారు. ఇప్పటి వరకు కొంత సడలింపు ఉన్నా తాజా నిర్ణయంతో నియంత్రణ మరింత కఠినంగా మారింది. ఓవర్లోడ్ శాతానికి అనుగుణంగా జరిమానాలు కొత్త నిబంధనల ప్రకారం వాహనం లోడ్ పరిమితిని దాటిన శాతాన్ని ఆధారంగా చేసుకుని పెనాల్టీ విధిస్తారు. 10% వరకు ఓవర్లోడ్ ఉంటే ఎలాంటి జరిమానా ఉండదు. 10% నుంచి 40% వరకు అయితే సాధారణ టోల్ ఫీజుకు 2 రెట్లు వసూలు చేస్తారు. అలాగే 40% కంటే ఎక్కువ ఉంటే టోల్ ఫీజు 4 రెట్లు పెనాల్టీని విధిస్తున్నారు. ఈ పెనాల్టీలను తప్పనిసరిగా ఫాస్టాగ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో నగదు లావాదేవీలకు పూర్తిగా చెక్ పెట్టినట్టే. ఓవర్లోడ్ వాహనాలను గుర్తించేందుకు టోల్ ప్లాజాల వద్ద డిజిటల్ వెయి బ్రిడ్జ్లను ఏర్పాటు చేసే పనిలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందడుగు వేస్తోంది. ఈ సౌకర్యం ఉన్న టోల్ గేట్ల వద్ద మాత్రమే జరిమానాలు అమలు చేస్తారు. ఇంకా ఈ వ్యవస్థ లేని చోట్ల తాత్కాలికంగా పెనాల్టీస్ ఉండవు. ఇటీవల కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపేసింది. ఇకపై కేవలం ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే టోల్ చెల్లింపులు చేయాలి. ఇది పారదర్శకతను పెంచడంతో పాటు ట్రాఫిక్ జామ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లే వాహనాలపై కూడా కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఫాస్టాగ్ లేకుండా లేదా చెల్లింపులు చేయకుండా వెళ్లే వాహనాలకు భారీగా ఫైన్లు విధించనున్నారు. ఓవర్లోడ్ వాహనాలు రహదారులకు తీవ్ర నష్టం కలిగించడమే కాకుండా ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి. వీటిని నియంత్రించడం ద్వారా రహదారుల ఆయుష్ పెరుగుతుంది, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి, ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపడుతుంది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కమర్షియల్ వాహనదారులు తమ వాహనాల్లో లోడ్ పరిమితిని తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే భారీ ఆర్థిక భారం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఫాస్టాగ్ యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. మొత్తానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రహదారి భద్రతను పెంచడమే కాకుండా దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మరింతగా క్రమబద్ధీకరించే దిశగా కీలక అడుగుగా భావించవచ్చు.